వైసీపీపై పిఠాపురం టీడీపీ నేత వర్మ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాకినాడ జిల్లా కాశీవారిపాకలో వైసీపీ కార్యకర్తల దాడిలో గాయపడ్డ వారికి న్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. జూన్ 8న గ్రామంలో వైసీపీ శ్రేణులు టీడీపీ నేతలపై దాడులు చేశారు. ఈ దాడిలో టీడీపీ కార్యకర్తలకు గాయాలయ్యాయి. పోలీసులకు ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేసుకుని చేతులు దులుపుకున్నట్లు మండిపడ్డారు. స్వయంగా ఎస్పీ గారు చెప్పారు. డిఎస్పీ గారు చరిత్రకి వెళ్తే ఎలక్షన్లో 2.5-3 కోట్ల మందు దొరికితే కొంతమంది డైవర్షన్ చేసి ఎవరైతే వైసీపీ నాయకులు పెద్ద నాయకులు మందు దొరికిందో వాళ్ళని పక్కకు పెట్టి ఆ టీ ఇచ్చి వాళ్ళని ఆ టిఫిన్ తెచ్చి కుర్రోళ్ళని పెట్టి కేసు పెట్టిన ఘనత మా కాకినాడ డిఎస్పీ. నేనేమంటున్నానంటే, మీకు ఇంట్రెస్ట్ ఉండొచ్చు వైసీపీ పార్టీ అంటే, నేను తప్పు అంటలేదు. ఇక్కడ పేదవాడిని నరకడానికి ఇలాగ కత్తులిచ్చుకుని కొడిసేస్తుంటే ఇది ఏ సెషన్ వస్తుందో అన్నది పోలీసు వాళ్ళు ఆలోచించాలి. స్టేషన్ బెయిల్ ఇచ్చేచ్చా, వాళ్ళకి మెల్ల పోల్దండ వేసి పంపించేస్తారా? ఈ కాకినాడ డిఎస్పీ జ్యూరిడిక్షన్లో ఇది న్యాయం జరగట్లేదు. అదే ఎలక్షన్లో పవన్ కళ్యాణ్ గారి మేనల్డ్ సాయి ధర్మతేజ్ మీద కూడా దాడి జరిగితే దాడే జరగలేదన్నాడు. రాళ్ళు ఇచ్చి దాడి చేస్తాయి. ఇదే డిఎస్పీ చేసే వైసీపీ నాయకులందరినీ పక్కగా తీసాడు. వీళ్ళు 40 రోజులు తిరగాలి ఈ ప్రభుత్వంలో వైసీపీ దాడి చేస్తే. అంటే పోలీసు వ్యవస్థ ఎంత కరుడు గట్టిగా ఉందో అన్నది అర్థమవుతుంది. గుడిలో ఏదో చిన్న ఇష్యూ వచ్చి పెద్దలందరూ కూర్చుంటే పెద్దలు మాట్లాడుతుండగా ఒక వైసీపీ వర్గానికి చెందిన వ్యక్తి వచ్చి మొత్తం వీళ్ళందరినీ ఇష్టం వచ్చినట్టు చీకట్లో రాడ్లు కర్రలతో కొట్టి రక్తపు గాయాలతో పోలీస్ స్టేషన్కి వచ్చారు. అదే రోజు రాత్రి. ఆ రాత్రి ఎస్ఐ గారు వెంటనే రక్తం దెబ్బలు చూసి ముందు హాస్పిటల్కి వెళ్ళండి, తర్వాత చూసుకుందామని చెప్పండి. వీళ్ళు భయపడి హాస్పిటల్కి తీసుకెళ్ళారు. మర్నాడు ఎస్ఐ గారిని వచ్చి మేము కలవడం జరిగింది. ఎస్ఐ గారు ముందు ఎఫ్ఐఆర్ వేస్తాను, మెడికల్ రిపోర్ట్ వచ్చిన తర్వాత నేను వేరే సెక్షన్ కడతానని చెప్పారు. ఆ రోజే 324 చెప్పారు. ఈ రోజు కూడా 324 చేస్తానంటారు. మేము అడిగేది ఏంటంటే, సుమారు నలుగురు వ్యక్తులకి రక్తపు గాయాలతో హాస్పిటల్లో జాయిన్ అవి రిపోర్ట్లు వచ్చారు. మెడికల్ రిపోర్ట్లో రాలేదు. నేను 3 నర్సులు కట్టలేను అన్నారు. ఇప్పుడు అటెంప్ట్ మర్డర్ కేసు ఎలా కడతారండి? అటెంప్ట్ మర్డర్ కేసు ముందు వాళ్ళకి గాయపరిచారు కాబట్టి ముందు కట్టమని అవుతారు. వాస్తవాలు తర్వాత కోర్టు తేలుతుంది, సాక్ష్యాల తర్వాత తేలుతుంది. నేను ముందే కట్టినట్టు 324 కడతానన్నాడు. మరి ఒక వ్యక్తి, ఒక కుటుంబంలో ఉన్న వ్యక్తి ఊరందరినీ హళ్ళించేసి నేను నరికేస్తాను, చంపేస్తాను, మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి అని చెప్పి 3వ రోజు స్టేషన్ కంప్లైంట్ ఇచ్చిన 3వ రోజు నాడే పోలీసు వాళ్ళు స్టేషన్ బెయిల్ ఇచ్చారో ఎలా పంపారో తెలియదు. నేను గుడి దగ్గరికి ఉన్నాక వెళ్తే తను గొడవ పెట్టుకున్నారండి. గొడవ పెట్టుకున్నారు. గుడి దగ్గరికి నాకు వస్తే ఎలాగంటే మగోళ్ళు మా కమిటీ నెంబర్లో వచ్చి అడుగుతారు. అలాగని వచ్చారండి. అడగనాకు వచ్చిన వాళ్ళని కొట్టారండి. వైసీపీ వాళ్ళు రాడ్లతోని కత్తులతో నరికారు, గొడ్డలతోని రాడ్లతోని కొట్టారు. అయితే మాకు న్యాయం జరపమని ఆ రక్తపల్లితో మేము ఎస్సీ గారి దగ్గరికి వచ్చామండి. ఎస్సీ గారి దగ్గరికి వస్తే మీరు ముందు కుట్లు వేసుకుని రండి అని చెప్పారండి మాకు. మేము హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్ గారి దగ్గర కుట్లు వేయించుకుని మళ్ళీ పొద్దున వచ్చామండి. వాళ్ళు వైసీపీ వాళ్ళు అండి. మాకు న్యాయం చేయాలి. ఎస్సీ గారు న్యాయం చేయలేదండి. మాకు 40 రోజులు బట్టి నుంచి ఎలా తిరుగుతామండి. మా ఈ 25 రోజులు తిరిగామండి. మళ్ళీ వాళ్ళమ్మ ఇప్పుడు మళ్ళీ బెదిరించి మమ్మల్ని తిడతా, మీ ఒకరిని చంపేస్తాం, మేము ఉండేస్తాం పెట్టి మీరు అప్పుడే కొట్టి దెబ్బలతో కొట్టి పోయారు. ఇప్పుడు ఈసారి పీకే తీసేస్తాం.